బేలం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆదిలాబాద్ జిల్లా డీఎస్పీ ఉమేందర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్కిల్ సిఐ కోలా నరేష్ తో కలిసి రికార్డులను పరిశీలించారు. డీజీపీ ఆదేశానుసారం పోలీస్ స్టేషన్ల తనిఖీలు చేపడుతున్నామని డీఎస్పీ అన్నారు. కేసులు పెండింగ్ లేకుండా చూడాలని, ఫిర్యాదు చేయడానికి వచ్చే వారితో మర్యాదపూర్వకంగా మెలగాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. కేసుల నమోదు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పొందుపరచాలని ఎస్ఐ కృష్ణకుమార్ను ఆదేశించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు యువత మత్తుకు బానిసలవుతున్నారని ఆయనకు ఫిర్యాదు చేశారు. బేలా పోలీస్ స్టేషన్కు యాన్యువల్ ఇన్స్పెక్షన్లో భాగంగా రావడం జరిగింది. ఇక్కడ పోలీస్ స్టేషన్లో మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్ అన్నింటినీ పరిశీలించి వాళ్ళు ఏ రకంగా మెయింటైన్ చేస్తున్నారని చూడడం, రికార్డ్స్తో పాటు తర్వాత ఆన్లైన్లో కూడా కేసులు నమోదు, తర్వాత వాటి యొక్క ఇన్వెస్టిగేషను, తర్వాత కోర్టులో కూడా ఏ రకంగా ఉందని చెప్పేసి ఆన్లైన్లో కూడా ఇక్కడ మేము చేస్తున్నాం. కాబట్టి కూడా సీసీటీవీనెస్ కూడా చెక్ చేయడానికి వచ్చినాం. తర్వాత ప్రజలతో మా పోలీస్ సిబ్బంది ఏ రకంగా వ్యవహరిస్తున్నారు, ఏ రకంగా రిసీవ్ చేసుకుంటున్నారు, రిసెప్షన్ ఏ విధంగా నడుస్తుంది, ఆ తర్వాత వచ్చిన ప్రతి పిటిషన్ రిసీవ్ చేసుకొని వాళ్ళకు అక్నాలజ్మెంట్ ఇచ్చేసి తర్వాత దానిపై ఇమీడియట్గా ఎంక్వైరీ ఆఫీసర్ని నియమించేసి చేయడము. తర్వాత ఎవరైనా ఫోన్ చేసినా వెంటనే ఆ డయల్ 100 కనుక ఫోన్ చేస్తే వితిన్ 5 minutesలో కూడా అక్కడికి చేరుకొని వాళ్ళకి ఏదైతే సమస్యలు తెలుసుకొని దానికి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేది మన తెలంగాణ రాష్ట్రంలో ఈ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది. దానిలో